హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఆకుకూర పప్పు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ఒక బౌల్లో పప్పు తీసుకోవాలి. ఒక 4-5 టమాటాలు, ఒక చిన్న సైజు ఆనియన్, పచ్చిమిర్చి 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆకుకూర శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడగాలండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నానబెట్టుకున్న పప్పులో పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటాలు అన్నీ వేసుకోవాలి. కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఆకుకూర కూడా దాంట్లో వేసేయాలి. వేసేసి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు కడిగి ఒక చిన్న గ్లాసులో పెట్టి నేను ఆ కుక్కర్లో పెడుతున్నాను, గమనించండి. ఎందుకు అలా చేస్తాను అంటే, నేను డైరెక్ట్గా చింతపండు అనేది పప్పులో వేసేస్తే పప్పు ఉడకదు అని చెప్తూ ఉంటారు. ఉడకదు సరిగా, ఒక్కొక్కసారి ఉడకదు. అందుకని ఒక చిన్న గ్లాస్ తీసుకుని దాంట్లో చింతపండు వేసి కొంచెం నీళ్ళు అయితే వేసి కుక్కర్లో పెట్టేశాను. 3 or 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఆ విజిల్స్ వచ్చేలోపు మనం పోపు పెట్టుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయో అవి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 4-5 కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక స్పూన్ ఇంగువ తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని పక్కన ఉంచుకోవాలి. పప్పు అయితే ముందుగా నానబెట్టుకుంటే మాత్రం చాలా చక్కగా ఉడుకుతుందండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. అలా ఉడికిన పప్పుని రాళ్ళ సట్టి, పప్పు సట్టి అంటారు కదా, దాంట్లో వేసి పప్పు కవ్వంతో బాగా ఎనిపి పెట్టుకోవాలి. ఎనిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ 4-5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. చూడండి, చూసారా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఎలా మారిపోయాయి ఎర్రగడ్డలు అనేటివి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2 minutes వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో ఇంగువ యాడ్ చేస్తున్నాను. మేమైతే బాగా ఇంగువ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీ ఆప్షనల్, ఇంగువ అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ని పప్పులో యాడ్ చేసుకునేయాలి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా టేస్టీ ఆకుకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీ అలాగే రైస్లో కూడా బాగుంటుంది. నేనైతే పలుచగా, మా ఇంట్లో అయితే పలుచగానే తింటారండి, అందుకని నేను ఇంత పలుచగా చేశాను. నీళ్ళుగా అంటారు కదా, అలా చేశాను. కొంతమంది చాలా ప్రాంతాల్లో మాత్రం చిక్కగా చేసుకుంటారు. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.